అసెంబ్లీ సమావేశాలంటే అన్ని ముచ్చట్లు మాట్లాడతారు. ఓట్ల ముంగటి ఇచ్చిన హామీలేంది, అమలు చేసిన పథకాలెన్ని, పెట్టుబడులెన్ని, ఖర్చు ఎంత, రాయం ఎంత అనేటి ముచ్చట్లన్నీ మాట్లాడతారు. ఇప్పటి వరకు ఎంత ఎలుగులైంది, ఇప్పటి సంధి ఇంకెట్లా చేయాలనేటి ముచ్చట్లు కూడా మాట్లాడుకుంటారు. అగో అట్లనే ఇప్పుడు ఆంధ్రాలో అయ్యేటి అసెంబ్లీ మీటింగ్లా గీ ముచ్చట ముంగటేసుకున్నాడు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్. చట్టాలు చేసే సభలో ప్రశ్నలు అడిగేటోళ్ళు వాళ్ళే, అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పేది కూడా వాళ్ళే. ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్ లో మొత్తం కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. పంక పార్టీ తరపుకెంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు రాలే రెండో నాడు కూడా. ఇంకా షానొద్దులు నడుస్తాయి ఆంధ్రాలో అసెంబ్లీ ముచ్చట్లు. రోజుకిన్ని చెప్పుకుందాం గానీ ఇవాళకైతే ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పిన ఈ ముచ్చట మీద మాట్లాడుకుందాం. ఇక ఇనులి ఇలా సార్ ఏం మాట్లాడిండో. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్ కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్ గా ఉపయోగించేందుకు 8 సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు 46 ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతించింది. అగనట ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ అనేది లేకుండా చేస్తామనికి వచ్చిండు. అంతేకాదు ఇప్పటికే ఆంధ్ర సచివాలయంలో గాజు గ్లాసులే పెట్టిలాట నీళ్లు తాగేతందుకు. ఇంకా ఇంకేమన్నాడో ఈయనది. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఫ్లెక్సీల ద్వారా వస్తుంది. ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు, ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా. దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తా ఉన్నాయి, లేదంటే వాటర్ లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇన్నదా ఏమన్నాడో? పబ్లిక్ ఏమో గానీ పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు అయితే పక్కా యాది పెట్టుకునేది ముచ్చట ఇది. ఎందుకంటే సార్ తీసేటి కొత్త సినిమా విడుదలకు తయారుగా ఉన్నది. మరి ఏమో తీయలి, మనకెందుకు అయితుంటే చూడాలంతా. ఇటు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ సార్ చెప్తూనే ఉన్నాడు, అటు తిరుమల కొండ మీద ప్లాస్టిక్ లేకుండా చేసేది ఇగిలం చేసేది అధికారులు. పనికిరాని ప్లాస్టిక్ వేసేందుకు మిషన్ పెట్టి గిట్లా QR కోడ్ స్కాన్ చేస్తే మిషన్ తెలుసుకుంటుందట. షడ్డల పడ్డలు ఏమన్నా ఉంటే తీసుకుపోయి అని లేయాలన్నట. ఆ టేషన్ వాళ్ళకు ఒక్కొక్క కవర్ మీద 5 రూపాయలు ఇస్తారట కూడా. మంచిదిమే, పైసల కోసమైనా అందులోనే చేస్తారు తీయలి సారు. ఏదన్నా కానీ వీళ్ళు కానీ ప్లాస్టిక్ లేకుండా చేసేది ఇగిలం చేస్తుందంటే మంచి శకునమే.